వాళ్ళ కోరిక వాళ్ళ ద్వారానే చెప్తారు. అయితే 108 రోజులు 108 సార్లు ఇలాంటి భజన కార్యక్రమాలు వాళ్ళు చేపడుతున్నారని చెప్పి చెప్పట్లు కొట్టారు. ఇలాంటి వాళ్ళతో భగవంతుడు ఆంజనేయ స్వామి వారు తోడుగా ఉండి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకొని వాళ్ళు అనుకున్న సంకల్పం ఏదైతే మనసులో వాళ్ళు కోరుకొని భగవంతుని పాదాల ముందు పెట్టారో అది ఖచ్చితంగా అయ్యి తీరాలండి. తెలంగాణలో అట్లాంటివి జరిగి తీరాల్సిందే. చక్కగా స్వామివారి అనుగ్రహం వాళ్ళకు ఉండాలని చెప్పి మీరు మనస్ఫూర్తి ఒక విషయం గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా సరే మనం ఇద్దరు మీ వాళ్ళు ఇక్కడికి వచ్చాము ఎందుకంటే ఎదుటి వాళ్ళు బాగుండాలని మనం ఎప్పుడైతే కోరుకుంటామో మనం ఆటోమేటిక్గా బాగుంటాము. అదే భగవంతుడి ఫార్ములా. సో మనం ఇవాళ వచ్చింది వాళ్ళ సంకల్పం నెరవేర్చడానికి వచ్చాము. మన ఆశీర్వాదం వాళ్ళకి ఎట్లా ఇస్తామంటే మనం పాడిన పాటల ద్వారా కొట్టే చప్పట్ల ద్వారా వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తాం. మనకేంటి బెనిఫిట్ అంటే భగవంతుడు మనకు ఆశీర్వాదం ఇస్తాడు అనమాట. ఇట్స్ సర్కిల్. ఓకే, అందరూ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళు అనుకున్న సంకల్పం నెరవేరి తీరాలి. వీళ్ళ లాంటి వాళ్ళని అట్లాంటి పనులు సాధ్యమవుతాయండి. మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాడాలి హనుమాన్ చాలీసా. చిన్న పిల్లలు పాడతారు.